ఈరోజు ఈ జులైవాడ సర్కిల్లో మా యూత్ వివేకానంద యూత్ జులైవాడ ఆధ్వర్యంలో ఇంతమంది ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినటువంటి అంకం లక్ష్మణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి రాష్ట్ర నాయకులు మన అన్నగారు టైం కేటాయించి మా కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రాంలకు మీరు కలిసారి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాగే మీరు మాకు చాలా స్ఫూర్తిదాయకం అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. Good morning everyone. My name is B. Samskrita. I am studying in 5th class. Today is 12th January. We are celebrating Swami Vivekananda Youth. Swami Vivekananda was a great man of India. He was born on 12th January 1863 in Kolkata. His childhood name was Narendra Datta. His father's name was Vishwanatha Datta. His mother's name was Bhuvaneshwara Devi. His guru was Swami Ramakrishna Paramahamsa. He was the founder of Ramakrishna Math. He gave a famous speech in Chicago in 1896. His birthday is celebrated as Youth Day. He died on 4th July 1902. Thank you for giving this opportunity. యువజన దినోత్సవాన్ని ఉద్దేశించి ఇంతమంది యువకులందరికీ ఆదర్శంగా ఉంటూ మమ్మల్ని అందరినీ ముందు నడిపిస్తున్న మనందరి అభిమాన నాయకుడు రాకేష్ అన్న గారిని స్వామి వివేకానంద జయంతి 163వ జయంతి జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరికీ సందేశం ఇవ్వాల్సింది. మొన్న సంక్రాంతి, నేడు వివేకానంద జయంతిని ఎంతో అంగరంగ వైభవంగా ఒక సంబురంగా నిర్వహిస్తున్నటువంటి మన సోదరుడు లక్ష్మణ్ గారు, పెద్దలు కంది యాదగిరి గారు, సోదరుడు అశోక్ గారు, సత్యం గారు, మహేందర్ గారు, రవీందర్ రెడ్డి గారు, ఆరు రమేష్ గారు, జులైవాడ ఆరు శ్రావణ్ గారు, జులైవాడ పెద్దలకు, యువకులకు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అఖిల్ రెడ్డి, ఓంకార్, మా భాస్కర్, మిగతా చందు, మిగతా చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. స్వామి వివేకానంద ఎప్పుడో 1863లో ఎక్కడో బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి కలకత్తా స్వామి వివేకానంద గురించి ఈ దేశంలో ఉన్నటువంటి కలకత్తా నుండి మరి మన గుజరాత్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గ్రామాన యువకులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక్క దగ్గర చేరి ఒక గొప్ప ఉత్సవంగా నిర్వహించుకుంటున్నారు. జనవరి 26వ తేదీని ఏ విధంగా అయితే మనం గణతంత్ర ఉత్సవాన్ని ఒక జాతీయ పండుగను నిర్వహించుకుంటామో, 15 ఆగస్టును ఏ విధంగా అయితే స్వతంత్ర దినోత్సవాన్ని ఒక జాతీయ పండుగగా నిర్వహించుకుంటామో, స్వామి వివేకానంద జయంతిని కూడా ఈ జాతి పండుగగా, ఈ జాతి ఉత్సవంగా, జాతీయ పండుగగా మనం నిర్వహించుకోవడము నిజంగా చాలా సంతోషం. మరి ఎందుకు దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఒక్క దగ్గర చేరి ఒక వ్యక్తి యొక్క జయంతిని జాతి ఉత్సవంగా ఎందుకు నిర్వహించుకుంటున్నది? ఎందుకంటే బహుశా ఆ స్వామి వివేకానందుడి యొక్క మాటలు మన మనసుకు స్వేచ్ఛనిచ్చుంటాయి, మన దేశానికి స్వతంత్రాన్ని అందించుంటాయి. ఆ స్వామి వివేకానంద యొక్క ప్రసంగాలు జనవరి 26వ తేదీన మనం పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడి ఉంటాయి. అందుకే స్వామి వివేకానంద జయంతి అంటే ఇది మా అందరి ఉత్సవం, ఇది మన దేశం యొక్క ఉత్సవం, ఈ భారత జాతి ఉత్సవం అని చెప్పి నేను ఎంతో గర్వంతో పొంగిపోయి ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాను. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆ రోజు నిరాశ నిస్పృహలతోని, చదువు లేక, సౌకర్యాలు లేక మగ్గుతున్నటువంటి భారతీయులను తట్టి లేపడానికి స్వామి వివేకానంద యొక్క బోధనలు ఎంతో ఉపయోగపడ్డాయి.
అలా ప్రపంచం అంతా కూడా భారతదేశం అంటే వీళ్ళు పాములను ఆల్చేటువంటి వాళ్ళు, మూఢ నమ్మకాలు కలిగినటువంటి వాళ్ళు, చదువు దేశ యొక్క ఔన్నత్యాన్ని, వైభవాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటాలనేటువంటి ఉద్దేశంతోనే వారు భారతదేశం నుండి బయలుదేరి అమెరికా చేరుకొని అమెరికాలో చికాగో నగరంలో జరుగుతున్నటువంటి ఆనాటి విశ్వమత సమ్మేళనానికి చేరుకొని వారు భారతదేశం గురించి ప్రసంగిస్తే ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఇంత గొప్ప దేశాన్న మనము పావులను ఆడించేటువంటి దేశం అని భావించడం అని చెప్పేసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. స్వామి వివేకానంద ఆ రోజు అమెరికా చేరుకోవడానికి, విశ్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకొని ఒక లేఖ సంపాదించుకొని విశ్వమత సమ్మేళనానికి అర్హత సాధించి వారు అమెరికా వెళ్తే ఆ లేఖ పోయింది పాపం. ఆ లేకపోతే ఆయన విశ్వమత సమ్మేళనంలో పాల్గొనలేడు. కానీ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో నేను పాల్గొనాలి, ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటాలి అనే ఒక పట్టుదలతోని వారు అక్కడికి వెళ్తే వారి ముఖంలో ఉన్నటువంటి స్వామి వివేకానందకి ఇచ్చింది 2 నిమిషాలు మాత్రమే. కానీ ఆయన డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్న తర్వాత 2 నిమిషాల పాటు ఆ విశ్వమత సమ్మేళనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లేచి చప్పట్లు కొట్టింది. అది వివేకానందకు జరిగినటువంటి సన్మానం కాదు, ఈ భారతదేశం యొక్క పరంపరకు, సాధు పరంపరకు, మన వేద ఉపనిషత్తులకు జరిగినటువంటి ఒక సన్మానంగా మనం చూడాలి. చాలామంది వేదాలు ఉపనిషత్తులు ఎవరో దేవుడు రాసిపోయిందని అనుకుంటారు. వేద ఉపనిషత్తులు దేవుడు రాయలే. ఎవరు రాసిన వారి? ఈ దేశంలో ఒక గొప్ప పరంపర ఉంది, సాధు పరంపర ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి సత్యాలను కనుగొనడానికి వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెట్టి తమ శక్తిలో ఉన్నటువంటి శక్తిని అంతా దారబోసి ఓ లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పనిచేసి ప్రకృతిలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించారు. ఆ సత్యాలనే వేదాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో ఆ ఋషులు రాయడం జరిగింది. సప్త ఋషుల గురించి మనం విన్నాం. కానీ నాకైతే ఇంకో ఋషిని అందులో యాడ్ చేయాలంటే అష్ట ఋషుల్లో వివేకానందుడు అష్ట ఋషి అవుతాడని చెప్పి సందర్భంగా మనం సప్త ఋషులను మనం చూడలేదు, సప్త ఋషుల గురించి మనం వినలేదు. కానీ స్వామి వివేకానందుని మన కాలంలోనే చూసింది ఈ ప్రపంచం, మన కాలంలోనే వారి మాటలు విన్నాయి. వారి మాటలు ఇప్పటికీ మన చెవుల్లో మారుమవుతూ ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా కూడా నిలదీస్తూ ఉన్నాయి. అంత గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఏదో మాట్లాడలేదు. స్వామి వివేకానంద వేద ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాట్లాడిండు, సామాన్యులకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడాడు, సరళమైనటువంటి భాషలో మాట్లాడాడు, గీతా సారాన్ని మనకు ఉపదేశించిండు, భాగవతం గురించి మాట్లాడాడు, రామాయణం గురించి మాట్లాడాడు, తర్వాత భగవద్గీత గురించి మాట్లాడాడు. కానీ ఇది భగవద్గీత, ఇది రామాయణం, ఇది మహాభారతం, ఇది వేద ఉపనిషత్తు అని చెప్పలే. అది చెప్పకుండా దాని యొక్క సారాన్ని మన ముందు ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేసేది ఈ సంక్రాంతి ముగ్గు. సంక్రాంతి ముగ్గు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంటుంది. చుక్కలను ఏ రకంగా అయితే కలుపుతామో ఆ రకంగా సమాజంలో అందరూ కూడా కలిసి ఉండాలి. ప్రకృతి నుండి కేవలం స్వీకరించడమే కాదు, ప్రకృతి కూడా మనం సమర్పించాలి అని చెప్పి మనం పండించేటువంటి ధాన్యము జీవరాశికి కూడా, చీమలకు కానీ మిగతా వాటికి కానీ ఉపయోగపడాలని అవి మనం అందించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం మనం చేస్తాం. బంధాలను, బంధుత్వాలను కలిపి ఏకత్వాన్ని సాధించాలనేటువంటి గొప్ప సందేశం కూడా సంక్రాంతి. బిగించి మనమంతా పరిమళించగా మన సంస్కృతి. స్వామి వివేకానందుని మార్గం స్వర్ణ భారతికి సాధన మంత్రం.